హరే కృష్ణ. ఈరోజు భగవద్గీతలోని 18వ అధ్యాయం 58వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు గత 17 అధ్యాయాలు అలాగే ఈ అధ్యాయంలో 57 శ్లోకాలు చెప్పిన తర్వాత, నా యొక్క చిత్తముతోటి గనక నీవు పని చేస్తే నా యొక్క కృపతోటి అన్ని ఆటంకాలని అవరోధిస్తావు, వాటిన్నిటిని దాటగలవు. కానీ అలా కాకుండా అహంకారంతో నేను చెప్పిన మాటలు వినకపోతే నశించిపోతావు. ఈ విధంగా ఒక రకంగా బెదిరించినట్లు చెబుతున్నారు. ఏమవుతుంది, నేను చెప్పింది వింటే ఏమవుతుంది, వినకపోతే ఏమవుతుంది అని. కానీ చివరికి కృష్ణుడు చెబుతారు, నేను చెప్పాల్సింది చెప్పాను, నీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యని చివరికి అర్జునుడికి స్వేచ్ఛనిస్తాడు. నేను చెప్పింది చేయాల్సిందే అని ఏం చెప్పరు. యథా ఇచ్చేసి తథాకురు, నీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేయని చివరికి అర్జునుడికి స్వేచ్ఛను కూడా ఇస్తారు. కానీ ఆ స్వేచ్ఛ ఇచ్చే ముందు ఇది చేస్తే ఏం జరుగుతుంది, ఇది చేస్తే ఏం జరుగుతుందని ఆయనకి నేను చెప్పింది చేస్తే నువ్వు అన్ని ఆటంకాలని దాటిపోతావు, కానీ అలా చేయకు, నేను చెప్పింది వినకుండా ఉంటే అది నీ నాశనానికి దారితీస్తుంది. కానీ నీకు స్వేచ్ఛ ఉంది, ఈ రెండిట్లో నీకు ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి అని స్వేచ్ఛను కూడా ఇచ్చారు. కానీ దృష్టిని కూడా ఇస్తున్నారు అనమాట, విజన్ ఇస్తున్నారు. ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది అవుతుంది, నువ్వు నిశ్చయించుకో ఇప్పుడు. సో దాని గురించి ఈరోజు నేర్చుకుందాం. మూడు సార్లు చదువుదాం. మచ్చిత్త సర్వ దుర్గాని మచ్చిత్త సర్వ దుర్గాని మచ్చిత్త సర్వ దుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి మత్ప్రసాదాత్ తరిష్యసి మత్ప్రసాదాత్ తరిష్యసి మచ్చిత్త సర్వ దుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి మచ్చిత్త సర్వ దుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అథా చేత్వం అహంకారాత్ నశ్రోష్యసి వినక్ష్యసి నశ్రోష్యసి వినక్ష్యసి నశ్రోష్యసి వినక్ష్యసి అత చేత్వం అహంకారాత్ నశ్రోష్యసి వినక్ష్యసి అత చేత్వం అహంకారాత్ నశ్రోష్యసి వినక్ష్యసి ఓకే, మొత్తం శ్లోకం చదువుదాం. మచ్చిత్త సర్వ దుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వం అహంకారాత్ నశ్రోష్యసి వినక్ష్యసి మచ్చిత్త సర్వ దుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వం అహంకారాత్ నశ్రోష్యసి వినక్ష్యసి.
మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అదచేత్వం అహంకారాత్ నా శ్రోష్యసి వినంక్షసి. మచ్చిత్తా సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వం అహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. మచ్చిత్తః సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అదచేత్వం అహంకారాత్ నా శ్రోష్యసి వినక్ష్యసి. నా యందు చిత్తము గలవాడై సర్వ సమస్తమైన దుర్గాని ఆటంకాలను మత్ప్రసాదాత్ నా అనుగ్రహము చే తరిష్యసి నీవు దాటుతావు. సో ఈ విధంగా నా యందు చిత్తము గలవాడివైతే అన్ని ఆటంకాలని నా అనుగ్రహంతో దాటుతావని కృష్ణుడు చెబుతున్నారు అర్జునుడికి. అత కానీ చేత్ ఒకవేళ త్వం నీవు అహంకారాత్ మిథ్యాహంకారంతో నేనెందుకు పాటించాలి, ఎవరినో నేనెందుకు పాటించాలని అనుకుంటే నా శ్రోష్యసి ఆ విధంగా నా మాట వినకపోతే వినంక్ష్యసి నశిస్తావు. నా యందు చిత్తము గలవాడిపై సమస్త ఆటంకాలను, ఎన్నో ఆటంకాలు ఉంటాయి మన జీవితంలో, వాటన్నిటిని కృష్ణుడు చెబుతున్నారు నా అనుగ్రహంతో దాటగలవు. కానీ ఆ విధంగా నా మాట వినకపోతే నీవు నశిస్తావు. నీవు నా యందు చిత్తము కలవాడవైతే నా అనుగ్రహముచే బద్ధ జీవితపు సకల ఆటంకాలను దాటుతావు. కానీ నా మాటలు వినకుండా అటువంటి పని చేయకపోతే మిథ్యాహంకారంతో పనిచేస్తే మిథ్యాహంకారంతో పనిచేస్తే నశిస్తావు. ఓకే, నీవు అంటే ఏ పదం ఇక్కడ ఈ శ్లోకంలో? త్వం. నా యందు మత్ చిత్తము గలవాడవైతే చిత్తః నీవు నా యందు చిత్తము గలవాడవైతే నా అనుగ్రహంసే మత్ప్రసాదాత్ సకల ఆటంకాలను సర్వ ఆటంకాలను దుర్గాని దాటుతావు. తరిష్యసి కానీ అత నా మాటలు వినకుండా చేత్ కాదు త్వం అహంకారాత్ కాదు వినకుండా అటువంటి పని చేయక మిథ్యాహంకారముతో అహంకారాత్ పని చేస్తే నశిస్తావు. సో ఈ విధంగా నీవు నా యందు చిత్తము గలవాడు అయితే నా అనుగ్రహముసే బద్ధ జీవితపు సకల ఆటంకాలను దాటగలవు. కానీ నా మాటలు వినకపోతే మిథ్యాహంకారంతో పనిచేస్తే నశిస్తావు. మచ్చిత్త నా యందు చిత్తము గలవాడు అయితే సర్వదుర్గాని సకల ఆటంకాలను మత్ప్రసాదాత్ నా యొక్క అనుగ్రహముచే తరిష్యసి దాటుతావు. అత చేత్ అలా కానీ త్వం నీవు అహంకారంతో పనిచేస్తే నా శ్రోష్యసి నా మాట వినకుండా అహంకారంతో పనిచేస్తే వినంక్ష్యసి నశిస్తావు. సో రెండే ఆప్షన్స్ అన్నమాట. నేను చెప్పిందన్నా విని నా అనుగ్రహంతో అన్ని ఆటంకాలనన్నా దాటు, లేకపోతే నా మాట వినకుండా అహంకారంతో పనిచేస్తే నీవు నశిస్తావు. ఓకే, 3 సార్లు చదువుదాం. మచ్చిత్తా సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వం అహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వం అహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి.
మచ్చిత్తా సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వం అహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. మచ్చిత్తా సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వా మహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. మచ్చిత్తా సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వం అహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. మచ్చిత్తా సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వా మహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. ఓకే, ఎవరైనా కంఠస్థం చేస్తే చెప్పచ్చు. చెప్పండి. సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. వెరీ గుడ్. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి. మచ్చిత్తా సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వా మహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. వెరీ గుడ్. నేను చెప్తాను ప్రభుజీ. వెంకటరత్నం గారు, తర్వాత వాణి గారు. మచ్చిత్తా సర్వదుర్గాని మత్ప్రసాదాత్ రిష్యసి అత సేత్వా మహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. హరే కృష్ణ ప్రభుజీ. ఈ భారతి గారు వరమ గారు కూడా చెప్తారు కదా, నలుగురు నేర్చుకున్నారు ఇప్పుడు వీళ్ళల్లో. చెప్పండి ఒక్కొక్కరు. సరే వారి గారిని అంట చెప్పమని. సరే. మచ్చితః సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వం అహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. వెరీ గుడ్. కదా. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్పనా? చెప్పండి. మచ్చత సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వం అహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. చాలా బాగుంది. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే. మచ్చిత్తా సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వా మహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి కళ్యాణి గారు. మచ్చిత్తా సర్వదుర్గాని మత్ప్రసాదాత్ అత చేత్వా అహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. బాగా చెప్పారు. చెప్పండి. వరలక్ష్మి గారు చెప్పిద్దంట ప్రభుజీ. చెప్పమనండి. మచ్చిత్తః సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వం అహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. బాగా చెప్పారు. వెరీ గుడ్ వరలక్ష్మి గారు. హలో. చెప్పండి భారతి గారు. మచ్చిత్తా సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వా మహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. బాగా చెప్పారు. నాలుగో వాళ్ళు ఎవరు? అక్కడ నలుగురు నేర్చుకున్నారన్నారు. నాలుగో వాళ్ళు ఎవరు? ఇంకొక అమ్మాయి దిగిపోయింది ఇప్పుడే గుంటూరులో. ఓకే ఓకే. ప్రభుజీ చెప్పండి కుసుమాంబ గారు. ప్రణామాలు ప్రభుజీ, ఇప్పుడే నేను వచ్చింది. ఓకే. మచ్చితః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ రిష్యసి అత చేత్వా మహంకారాత్ న శ్రేష్యసి
వినక్షసి. చెప్పారు. ఇంకెవరైనా చెబుతారా?